ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలు, బెల్లం, తేనె, టీ పొడి, పప్పు దినుసులు ఇలా అన్నింటా కల్తీ రాజ్యమేలుతోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అసలుకి కల్తీకి మధ్య తేడాని ఎలా గుర్తించాలన్న దానిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా పలు ఆహార పదార్థాలకు సంబంధించిన సేఫ్టీ స్టాండర్డ్స్ వివరించారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారమే ఆరోగ్యం, ఇది ప్రతి ఒక్క చెప్పే మాటే. కానీ నిజంగా మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరకమేనా లేదా అనారోగ్యకరకమా? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి రోజు వాడేటువంటి నిత్యావసర వస్తువుల్లో ఎంత అడల్ట్రేషన్ జరుగుతుందని మనం వార్తలు చూస్తున్నా వాటిని మనం ఎలా గుర్తించాలనేది మాత్రం ఎవరికి పెద్దగా అంతుపట్టని విషయమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతం వారం రోజుల పాటు ఏవైతే ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తుందో ఇందులో భాగంగా ఈ రోజు నేచర్ క్యూర్ హాస్పిటల్లో అడల్ట్రేషన్ ఫుడ్ లో ఎలా జరుగుతుంది, వాటిని ఎలా గుర్తించాలనే విషయాలు తెలిపేందుకు కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నది. ఇక్కడ మనం చాలా ప్రోడక్ట్స్ చూస్తున్నాం. అందులో ప్రత్యేకించి మనం రోజు వాడే పాలు, తేనె, నెయ్యి, బెల్లం లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా ఆరోగ్యకరకం అని చెప్పుకుంటాం. కానీ నిజంగా ఇవి ఆరోగ్యకరకమా? ఒకవేళ ఇవి ఎప్పుడు అనారోగ్యకరకంగా మారుతాయి, ఎలా గుర్తించాలో అడిగి తెలుసుకుందాం. మనం ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని చూస్తే అన్ని రెండు ఉన్నాయి. సో దీంట్లో ఒకటి ప్యూర్ అండ్ ఒకటి అడల్ట్రేటెడ్ అనుకోవచ్చు. అండ్ వీటిని ఎట్లా గుర్తించాలి అసలు? ఒకటి ప్యూర్, ఒకటి అడల్ట్రేటెడ్ అనమాట. మనకి పాలు వచ్చేసి మోస్ట్లీ అడల్ట్రేషన్ అనేది వాటర్ తో డైల్యూట్ చేస్తారు. థిక్నెస్ కోసం అని స్టార్చ్, గంజి పిండి, మైదా ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ ప్రోటీన్ కోసం యూరియా కలపడము, నైట్రోజన్ కంటెంట్ కోసం ప్రోటీన్. మనకు నార్మల్ గా పాలలో ఉండేది కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అది డైల్యూట్ చేసినప్పుడు తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి యూరియా యాడ్ చేస్తుంటారు. అండ్ దెన్ పాలు పగిలిపోకుండా ఉండడానికి pH మెయింటైన్ చేయడానికి సోడియం కార్బోనేట్స్ ఇలాంటివి యాడ్ చేస్తారు. ప్రిజర్వేటివ్స్ వచ్చేసి వాటి పాల యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటివి యాడ్ చేస్తుంటారు. నార్మల్గా మేము ల్యాబ్లో చేసేవి ఇవన్నమాట టెస్ట్లు. ఒకటి మనకు పిండి పదార్థాలు ఏదైనా కలిపి ఉంటే అయోడిన్ టెస్ట్ చేసినట్లయితే పాలు వెంటనే బ్లూ కలర్గా మారిపోవడం అలా ఉంటుంది. నార్మల్ పాలు అయితేనేమో ఏం చేంజ్ అవ్వదు. ఏదైనా అడల్ట్రేషన్ స్టార్చ్తో అడల్ట్రేట్ చేసి ఉంటే వెంటనే కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఇది వచ్చి మనం నార్మల్ మిల్క్ అని ఐడెంటిఫై చేసుకో. బ్లూ కలర్గా మారిపోయింది కాబట్టి దాంట్లో స్టార్చ్ యాడ్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో సాధారణంగా మనం గుర్తించడానికి ఇంకేమైనా మార్గం ఉంటుందా దీంట్లో? అంటే ఇది అయోడిన్ నార్మల్గా ఫార్మసీస్లో దొరుకుతుంది. మనం ఈ అయోడిన్ తీసుకెళ్ళైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంటే మీకేమైనా డౌట్ ఉంటే ఆ శాంపిల్ని ల్యాబ్కి పంపించడం అలా చేయొచ్చు. మిగతా వచ్చేసి ఇంకొకటి యూరియా టెస్ట్. యూరియాకి వచ్చేసి మనం DMAB అనే రియేజెంట్ యాడ్ చేస్తాము. వెంటనే కలర్ మారి ఎల్లో కలర్ అలా ఏమైనా మారితే దాన్ని యూరియా యాడ్ అయిపోయింది అన్నట్టు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది చూస్తే జెన్యూన్, దాంట్లో ఏమీ యాడ్ చేయలేదు. ఎల్లో కలర్గా మారిపోయింది కాబట్టి దాంట్లో యూరియా అనేది కలపడం జరిగింది. పన్నీర్లో జనరల్గా ఎలాంటి అడల్ట్రేషన్ జరుగుతుంది, దాన్ని మనం ఎట్లా గుర్తించవచ్చు? అండ్ పన్నీర్ని ల్యాబొరేటరీ కాకుండా ఇంట్లో దాన్ని టచ్ చేసినప్పుడు కానీ లేదంటే కుక్ చేసేటప్పుడు మనం ఎలా గుర్తించాలి? టెక్స్చర్ చూసి కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. హార్డ్గా ఉండుంటే ఏమైనా కలిపి ఉండొచ్చు, స్మూత్గా ఉండుంటే ఫ్యాట్ కంటెంట్, డిపెండింగ్ ఆన్ ఫ్యాట్ కంటెంట్ అనమాట. ఫ్యాట్ ఎంత ఉండాలి అనేది విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ అనమాట. హై ఫ్యాట్, మీడియం ఫ్యాట్, లో ఫ్యాట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాట్ టెస్ట్ మేము ల్యాబ్లో చేస్తాం. నార్మల్గా స్టార్చ్ ఏమైనా కలిపితే ఈ టెస్ట్ తోటి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. నార్మల్ పన్నీర్ అయితే మనం అయోడిన్ వేసినా కానీ ఏమీ కలర్ అనేది చేంజ్ అవ్వదు. మ్యామ్, అయితే మనం ఇంట్లో హనీ చాలా ఎక్కువ వాడతాం. హనీని అడల్ట్రేటెడ్ అవునా కాదని ఎలా గుర్తించాలి? జనరల్గా హనీలో ఎలాంటి అడల్ట్రేషన్ అవుతుంది? హనీ వచ్చేసి నార్మల్గా అడల్ట్రేషన్ అంటే బెల్లం పాకంతో కానీ షుగర్తో కానీ అడల్ట్రేట్ చేస్తారు. దీంట్లో మేము హనీకి చేసేది షుగర్స్ టెస్ట్ చేస్తాం. అది ఒక 65% కంటే షుగర్ కంటెంట్ అలా అవి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది టెస్ట్ నార్మల్గా అయితే మనం ఇంట్లో చేసుకునే టెస్ట్ వచ్చేసి హనీ వాటర్లో వేయగానే మొత్తం డిజాల్వ్ అయితే అయిపోతుంది అనమాట, డైల్యూట్ అవ్వదు. అదే ఫేక్ హనీ అనుకోండి వెంటనే డిజాల్వ్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఫేక్, డిజాల్వ్ అయిపోయింది. న్యాచురల్ హనీ అయితే డిజాల్వ్ అవ్వదు. ఇలా ఐడెంటిఫై చేయొచ్చు మనం. నార్మల్గా ఇది ఇంట్లో చేసుకునే టెస్ట్ వాటర్లో. అదే ఫేక్ అనుకోండి వెంటనే వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. సో మనం ఇంత అడల్ట్రేటెడ్ మిల్క్ కానివ్వండి, హనీ కానివ్వండి, ఇక్కడ బెల్లం చూస్తున్నాం కలర్ వేసి కలర్ లేకుండా, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? అన్నీ అంటే డిపెండ్స్ అనమాట. సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడడం, ప్రొలాంగ్ ఎక్కువ టైం అంటే లాంగ్ ఇయర్స్ వాడడం వల్ల కంపల్సరీ హెల్త్ పైన ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ కార్సినోజెనిక్ అయి ఉండొచ్చు. ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ అనేవి కూడా టెక్స్టైల్ డైస్ ఉంటాయి అనమాట. ఈవెన్ యూజింగ్ ఆల్ ద డైస్ అనేది కార్సినోజెనిక్ ఉంటుంది. కంపల్సరీ హెల్త్ బెనిఫిట్స్ లైక్ యూరియా అనేది కిడ్నీ పైన ఎఫెక్ట్ పడవచ్చు. అండ్ దెన్ స్టార్చ్ అనేది లైక్ షుగర్ లెవెల్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు అండ్ షుగర్ లెవెల్స్ విల్ బి హై అయిపోతాయి దాంట్లో. ఇన్ దాట్ కేసెస్ మనం ఏదైతే
ఆరోగ్యం ఇస్తుంది, బెల్లం తింటే ఐరన్ వస్తుంది, పాలు కాల్షియం ఇస్తుంది. ఇలా ఏదైతే మనం ఆరోగ్య కారకం తింటున్నామో వాటి వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యాలు సైతం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, నిజంగా ఈ స్టాల్ చాలా కలర్ఫుల్ గా ఉందని చెప్పొచ్చు. అన్ని కలర్సే కనిపిస్తున్నాయి. అంటే మనం జనరల్ గా ఆహారం చూసినప్పుడు ఏదైతే కలర్ఫుల్ గా ఉంటుందో దాన్ని తింటూ ఉంటాం. డాక్టర్స్ కూడా గ్రీన్ అంటే కలర్ఫుల్ గా ఉన్న ఆహారం తీసుకోండి అని చెప్తుంటారు. అలా అని చెప్పి ఇక్కడ ఉండే కలర్స్ కాదు తీసుకోవాల్సింది అని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇంతకీ ఇక్కడున్న కలర్స్ కి జనరల్ గా హెల్దీ కలర్స్ కి తేడా ఏంటో అని అడుగు. డాక్టర్స్ కూడా చెప్తున్నారు మీరు కలర్ఫుల్ ఫుడ్ తీసుకోండి అని. అండ్ ఇక్కడున్న ఫుడ్ అన్ని చూస్తే కూడా చాలా కలర్ఫుల్ గా తిందాం అనిపిస్తుంది. ఇవి నిజంగా అంత హెల్దీయా? ఇంత కలర్ఫుల్ ఫుడ్ తీసుకోవచ్చా? కాదండి, డాక్టర్స్ చెప్పేది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోమని చెప్తున్నారు. అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ మనకి రెగ్యులర్గా ఫ్రెష్గా దొరుకుతాయి కదా, గ్రీన్ వెజిటేబుల్స్, న్యాచురల్ కలర్స్ లైక్ ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్స్ అవన్నీ న్యాచురల్ కలర్స్. ఇవన్నీ యాడెడ్ కలర్స్. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే జనరల్గా ఎక్కువ డేస్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కార్సినోజెనిక్ కూడా అవుతుంది. సో ఇక్కడ వక్క కనిపిస్తుంది. సరే, ఈ రెండు అయితే చూడగానే తెలిసిపోతుంది. పచ్చి బఠానీ మనకి చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఇవి ఎక్కడ చూసిన దుంపలు ఇవే కలర్లో కనిపిస్తాయి, ఈ కలర్ అసలు కనిపించు. ఇది ఆర్టిఫిషియల్ అంటున్నారు, కానీ దీన్ని అంటే పట్టుకుంటే ఏం కలర్ తెలియడం లేదు. ఈ కలర్ ఎలా వస్తుంది అసలు? ఇది స్వీట్ పొటాటోకి పీల్కి అనేది కలరింగ్ వేసేసి బయట మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఇది మనం కొంచెం కాటన్ అన్న టిష్యూ పేపర్ అన్న తీసుకొని వాటర్లో డిప్ చేసి పీల్ మీద ఇలా రుద్దితే మనకి కలర్ అనేది టిష్యూకి వస్తుంది, కాటన్కి కూడా వస్తుంది. సేమ్ ఇట్లానే గ్రీన్ పీస్ కూడా అంతే. గ్రీన్ పీస్ ఇది వచ్చేసి న్యాచురల్గా, ఇది వచ్చేసి యాడెడ్ కలర్. ఇది మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే వాష్ చేస్తాం. వాష్ చేసినప్పుడు కలర్ అనేది ఇట్లా గ్రీన్ కలర్లో వాటర్లో వేసి వాష్ చేసినప్పుడు వాటర్ అనేది గ్రీన్ కలర్లో అయిపోతే అప్పుడు మనం గుర్తించవచ్చు యాడెడ్ కలర్ అని చెప్పి. అయితే పిల్లలు డ్రై ఫ్రూట్స్ తింటే మంచిదని చెప్పి మనం చాలా మందిని ఇలాంటి వాటిని తీసుకొస్తాం. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ పిల్లలు కూడా ఇష్టపడతారు, షుగర్ కోటెడ్ ఉంటాయని చెప్పేసి. ఈ డ్రై ఫ్రూట్స్ నిజంగా ఆరోగ్యకరమేనా? అండ్ ఇంత బ్రైట్గా ఉండే డ్రై ఫ్రూట్స్లో ఉండేటువంటి ఇబ్బందులు ఏంటంటే ఇవి యాక్చువల్గా టైం లేక ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్ వల్ల రెడీ టు ఈట్ లాగా, రెడీ టు కుక్ లాగా అయిపోయింది. అందుకోసం రెడీ టు ఈట్కి వచ్చేసి ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటున్నారు, వెంటనే మార్కెట్ నుంచి తెచ్చుకోవడం తినేయడం లాగా అయిపోయింది. కాకపోతే ఇది మాత్రం ఎక్కువ తీసుకోకూడదు, ఫ్రెష్గా ఫ్రూట్స్ తెచ్చుకొని తినడం బెటర్. ఇది వచ్చేసి యాడెడ్ కలర్, దీంట్లో 2 కలర్స్ యాడ్ చేస్తారు, ఇది తినకూడదండి. సో ఇంకా ఇలాంటి కలర్స్ యాడ్ చేసిన రెగ్యులర్ ఫుడ్ ఏంటి మన దగ్గర ఇక్కడ ఉన్నవి కాకుండా? ఈ మ్యాంగో బిర్యానీస్, మనం హోటల్స్లో చూస్తే బిర్యానీస్, చికెన్ 65, మంచూరియాస్ అన్నిట్లలో కలర్ అనేది యాడ్ చేస్తున్నారు. కాకపోతే దేంట్లో కూడా యాడెడ్ కలర్ అనేది ఉండకూడదు, తినకూడదు. మనం కలర్స్ యాడ్ చేయకుండా ఒక్కొక్కసారి కుక్ చేసిన పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడుతూ ఉంటారు. మనం ఇంట్లోనే ఏమైనా కలర్ చేసుకొని కొంచెం కలర్ఫుల్గా ఫుడ్ ప్రిపేర్ చేసే అవకాశం ఉందా, విచ్ ఈజ్ హెల్దీ వే? ఉందండి. మనం కుంకుమ పువ్వు వాడుకోవచ్చు పాలల్లో వేసుకొని, ప్లస్ బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ చేసి కలర్ వాడచ్చు, పాలక్ నుంచి అది జ్యూస్ తీసుకొని అది వాడచ్చు, క్యారెట్ నుంచి కూడా తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటంటే మన వంటిల్లో ఉండాల్సినవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు వాడేటువంటి కారము, పసుపు, ధనియాలు, మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అసలు వీటిని అయితే ఎలా గుర్తించవచ్చో అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ థింగ్ వీటిని అసలు మనం ఇలాచీని ఎలా గుర్తించాలి? రెండు నాకు ఒకేలా కనిపిస్తున్నాయి. లేదమ్మా, ఇది ఒరిజినల్, ఇది డ్యామేజ్ ఉన్నాయి చూడండి, లోపల సీడ్స్ డ్యామేజ్ ఉంటాయి. ఒకసారి వైట్ ఫంగస్ కూడా వస్తుంది ఇందులో. ఇది ప్యూర్. అంటే ఇలా డ్యామేజ్ అంటే ఎక్కువ డ్రై అవ్వడం వల్ల అలా డ్యామేజ్ అనుకోవడానికి ఉంటుంది కదమ్మా, ఎక్కువ రోజులు పెట్టినా కూడా మా ఏదన్నా పెరిష్ అవుతుంది. అది ఇందులో కలిపి అమ్మొచ్చు. అది ఒకటి మెయిన్ అడల్టరెంట్. అది ఇందులో కారంలో కలర్ కలుపుతారమ్మా, కారం కానీ పసుపు కానీ సూడాన్ 1, 2, 3 కలర్స్ అని ఉంటాయి, అవి అన్పర్మిటెడ్ కలర్స్. ఇంకోటి కారంలో బ్రిక్ పౌడర్ ఇది కలుపుతారు. సార్, ఎలా ఇవి గుర్తించాలి మీరు అని చూపిస్తారా? వాటర్ లెస్ ఫ్లోట్ అవుతుందమ్మా, కింద సెటిల్మెంట్ సెటిల్ అవుతుంది నీకు బ్రిక్ పౌడర్, ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఈ టర్మరిక్లో ఏమో స్టార్చ్ కలుపుతారు, పిండి, దాని వెయిట్ గెయిన్ గురించి కలుపుతారు. కలర్స్ అయితే 2 కామన్, ఇందులో ఇంక వేరే కలర్స్ కూడా కలుపుతారు, సింథటిక్ ఫుడ్ కలర్స్, టార్ట్రజన్ అని ఉంటుందమ్మా, అది కూడా కలపవచ్చు షైనింగ్ గురించి, ఎల్లో కలర్ షైనింగ్ గురించి. ఇది సేమ్ ధనియాలు కూడా అంతే, ఇందులో కలర్ ఉన్నాయి ప్లస్ డ్యామేజ్ సీడ్స్, ఇవన్నీ స్ప్లిట్ సీడ్స్, అవి అట్లా అమ్మొద్దు. అది యాక్చువల్లీ ప్యూర్ అంటే ఇది జాపత్రి మేస్, ఇది ఒరిజినల్, ఇది కలర్ చూస్తే తెలుస్తుంది మనకు, డార్క్ కలర్లో ఉంది. ఇది దాల్చిన చెక్క అమ్మ, మాకు మార్కెట్లో మెయిన్ ఇది దొరుకుతుంది. ఇది సేమ్ ఫ్యామిలీ కానీ ఇది తక్కువ క్వాలిటీ అమ్మ. ఇది యాక్చువల్లీ ఇది ఒరిజినల్ కాదు, ఇది హార్డ్ ఉంటుంది. యాక్చువల్లీ
ఒరిజినల్లీ చాలా లైట్ ఉంటుంది, ప్లస్ ఇంక రోల్ అవుతుంది ఇట్లా, అది యాక్చువల్లీ. ప్లస్ ఇది ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది లివర్ డ్యామేజ్ చేస్తుంది యాక్చువల్లీ. ఒరిజినల్ అంత ఉండదు. ఈ మిరియాలు ఇవి ఇంప్యూర్ అయితే ప్యూర్ ఫ్లోట్ అవుతాయమ్మా. ప్లస్ ఇందులో ఒక మినరల్ కలుపుతారు, మంచి ఎండిపోయిన ఏం చేస్తారు మినరల్ కలిపి షైనింగ్ వస్తుంది చూస్తే, అది మేము ల్యాబ్లో టెస్ట్ చేస్తాం మినరల్ మిరియాలు అవి. ప్లస్ డ్యామేజ్డ్ ఏమైనా ఉన్నా అవి కూడా పర్సెంటేజ్ బట్టి మేము రిపోర్ట్స్ ఇస్తాం, అన్సేఫ్ కానీ సబ్స్టాండర్డ్ రిపోర్ట్స్ ఇస్తాము, దాన్ని బట్టి ప్రాసిక్యూషన్ చేస్తారు. కారం విషయంలో చెప్పారు, ఇటుక పొడి కలుపుతారు, నీళ్ళల్లో వేస్తే ఇటుక పొడి అడుగుకు పేరుకుపోతుంది, కారం పైకి తేలుతుంది. పసుపుని అలా వాటర్లో వేసి గుర్తించే అవకాశం ఉందా? స్టార్చ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఐడిన్ టెస్ట్ అని, సింపుల్ టెస్ట్ అది ఒక డ్రాప్ వేస్తే మీకు కలర్ బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ వచ్చిందంటే అందులో స్టార్చ్ ఉన్నట్టు. కాకపోతే టర్మిక్లో స్టార్చ్ కొంచెం ఉండొచ్చు, పర్సెంటేజ్ ఉంది, ఎక్కువ కలిపితే దాన్ని బట్టి రిపోర్ట్ ఇస్తుంది. సో మనం రెగ్యులర్గా వింటాం కారం లోపల ఇటుక పొడి కలుపుతారు అనేది, ఎలా గుర్తించవచ్చు ఇవాళ తెలుసుకున్నాం కదా. కారపొడిని, మీ ఇంట్లో ఉండే కారపొడిని కొంచెం నీళ్ళలో వేసి చూస్తే అది గనక అడుగున సెడిమెంట్ లాగా ఫామ్ అవుతుంది అంటే, పేరుకుపోతుంది అంటే ఖచ్చితంగా దాంట్లో ఇటుక పొడి ఉందని మీరు గుర్తించాల్సిందే. ఎండాకాలం అయినా, చలికాలం అయినా, వర్షాకాలం అయినా మనందరం టీ తాగడానికి ఎంతో ఇష్టపడతాం. మరి మనం వాడే టీ పౌడర్ ఒరిజినలా కాదా? సార్ మీరు చెప్పండి, మేము ఎలా గుర్తించాలి ఇది టీ పౌడర్ ఒరిజినలా కాదా అని? లూజ్ పౌడర్లో మనం ఎక్కడైనా టీ స్టాల్లో మనం చెక్ చేసుకోవాలి, ఇంట్లో కూడా చెక్ చేసుకోవాలంటే ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది మనకు 2 టీ పౌడర్లు ఉన్నాయి. అయితే ఇది ఏది జెన్యూను, ఏది అడల్ట్రేషన్ అనేది మనం ఇప్పుడు ఏదైనా వైట్ పేపర్ అవైలబుల్ ఉన్న వైట్ పేపర్ తీసుకొని అందులో కొంచెం టీ పౌడరు ఇలా కొంచెం శాంపుల్ తీసుకొని అవైలబుల్ ఉన్న వాటర్ తోటి మీరు తెల్ల కాగితము నీళ్లు సరిపోతుంది. సో మనము ఇలా వేయగానే ఇమీడియట్గా కలర్ స్పాంటేనియస్గా కలర్ రిలీజ్ చేస్తే టీ పౌడర్లో సింథటిక్ ఫుడ్ కలర్ వాడినట్టు. అడల్ట్రేషను వాళ్ళు ఏది వాడారో ఏందనేది మేము మ్యాక్సిమం వాళ్ళు సన్సెట్ ఎల్లో టాటాజన్ యూజ్ చేస్తుంటారండి. ఇలా కలర్ పర్మిటెడ్ కాదు టీ పౌడర్లో. పర్మిటెడ్ ఉంటే ఏంటంటే, కలర్ ఉంటే ఏంటంటే బాడీకి మనకు హెల్త్ చాలా ఆరోగ్యంగా మంచిది కాదు. ఎలా అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది, ఎలర్జీ కానీ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టిగా మనము అవేర్నెస్ కోసము ఇది ఇలా చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా. అయితే ఒకవేళ మేము ఇంటి దగ్గర టెస్ట్ చేసినప్పుడు ఇలా మా టీ పౌడర్లో అంతా ఎక్కువ కలర్ వచ్చిందనుకోండి, మీకు ఎలా కంప్లైంట్ చేయాలి అండ్ మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు ఎక్కడైనా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి మీరు చెప్పుకోవచ్చండి. మేము ల్యాబ్లో మాత్రమే టెస్ట్ చేయగలము, అవేర్నెస్ మాత్రం చేయగలము. సో ఇది టీ కదా, చాలా రుచిగా ఉంది, నీళ్ళలో వేయగానే పౌడర్ అసలు మంచి రంగు వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది, కలర్ఫుల్గా ఉందని తాగుతున్నారు. అయితే కొంచెం ఆగి ఆలోచించండి. నిజంగా మీరు ఏదైతే బాగా బ్రైట్ కలర్ వస్తుంది, ఇమ్మీడియట్గా కలర్ ఇస్తుంది టీ పౌడర్ అంటే అందులో అడల్ట్రేషన్ జరిగింది అని, రంగులు మారుతున్నాయంటే కాస్త ఇబ్బంది ఉందని గుర్తించాలి అని చెప్తున్నారు. ఇక మనం వాడేటువంటి కందిపప్పు, పెసరపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు, అన్ని రకాల పప్పులు ఇక్కడే కనిపిస్తున్నాయి. సో చెప్పండి, వీటిని ఏంటి మీరు ఇక్కడ ఉంచడానికి కారణం అండ్ వీటిని ఎట్లా గుర్తించాలి ఏంటి? ఇవి మనం జనరల్గా రోజు కందిపప్పు ఏదో ఒక పప్పు వాడుతూ ఉంటాం. పప్పులలో కూడా కలర్స్ యాడ్ చేసి అమ్ముతూ ఉంటారనమాట. కలర్ ఇలా చూస్తే తెలిసిపోతుంది కలర్ ఉంది అని. కానీ ఇప్పుడంటే దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి తెలుసుకోగలుగుతున్నాం. ఇట్లా తెలియని వాళ్ళకి ఏంటి అంటే, కొంచెం ఇలా ఇంట్లో పప్పు తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా కలర్ తేలిపోతుంది అనమాట. కలర్ వచ్చేస్తేనేమో కలర్ ఉన్నట్లు, కలర్ లేకపోతే కలర్ లేదు అన్నట్లు. ఇట్లా జనరల్ వాటర్ వేసుకొని కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇవి ఏవైతే చూస్తున్నామో రాగులో, ఇవి వచ్చేసి కలర్ లేనివి, ఇవి చూస్తే కలర్ ఉన్నవి. ఇట్లా కొంచెం కాటన్ తీసుకొని పచ్చి చేసుకొని ఇలా డిప్ చేసి ఇలా చూస్తే ఇక్కడ ఏం కలర్ లేదు. అదే దీనికి చూస్తే ఇట్లా పింక్ కలర్ అంతా వచ్చేసింది. సేమ్ ఇలా కలర్ ఉన్నది చేసేస్తే ఇలా పింక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. కాటన్ అబ్జర్వ్ చేసుకుంటుంది కలర్ అంతా. ఇలా జనరల్గా ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది కేసరి దాల్ అనేది కలపకూడదు, కందిపప్పులో కలిపేసి అమ్మేస్తూ ఉంటారనమాట. చూడ్డానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఇలా స్క్వేర్ లాగా ఉండి షార్ప్ ఎడ్జెస్ ఉంటుంది. ఇది కందిపప్పు, దీంట్లో కలిపేస్తారు. కేసరి దాల్ అనేది తినకూడదు. కేసరి దాల్ తింటే పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్న బిస్కెట్స్, రస్క్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ పర్మిటెడ్ కలర్స్ అనమాట. ఏవైతే తినకూడని కలర్స్ వీటిల్లో యాడ్ చేశారు. సో ఇవి నాన్ పర్మిటెడ్ కలర్స్. మీరు అక్కడ శనగపిండి కూడా పెట్టారు. శనగపిండి అడల్ట్రేషన్ జరుగుతుందని ఎప్పటి నుంచో వింటున్నాం, కానీ దాన్ని ఎలా గుర్తించాలి? ఇది జనరల్గా మనం బయట దీన్ని గుర్తించలేం. కాకపోతే శనగపిండిలో అడల్ట్రేషన్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే లంకిపప్పు, ఇది కేసరి దాల్ అని చెప్పామో, ఇది పిండి చేసి దాంట్లో కలుపుతారనమాట. సో దాంతో అడల్ట్రేషన్ అవుతుంది.
సో ఇది మొత్తంగా కలర్ఫుల్ ఆహారం తినాలి అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారంటే ఇలా రంగులు కలిపినవి కాదు. ఇంట్లో సహజ సిద్ధంగా ఏవైతే ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు ఉంటాయో అందులో బ్రైట్ కలర్స్ అంటే బీట్రూట్, క్యారెట్, బీన్స్ లాంటివి అలా బ్రైట్ కలర్ ఉండే ఆహారం తీసుకోవాలి అని. కానీ ఇలా కలర్ఫుల్గా ఉండే ఫుడ్ అంటే బయట ఆర్టిఫిషియల్ రంగులతో నింపినటువంటి ఆహారం తీసుకోవాలని మాత్రం కాదు. టీ పౌడర్ని కానివ్వండి, కారం కానివ్వండి, పసుపు, ఇలా కందిపప్పు, ఇలాంటి వాటన్నిటిని కూడా సులభంగా గుర్తించే మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా అడల్ట్రేషన్ జరిగిందని తెలిస్తే మీరే స్వయంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.